నమస్కారం. ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. జమ్మూ కాశ్మీర్ ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. దశాబ్ద కాలంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్కి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ సైతం ఇటీవలే విడుదలయ్యింది. మొత్తం 3 దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దశాబ్ద కాలంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో మళ్లీ ఎన్నికల వేడి రగులుకుంది. రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 90. తొలి దశలో పుల్వామా, అనంతనాగ్, షోపియాన్, కుల్గాం, రాంబన్, కిష్తవార్, దోడా జిల్లాల్లో మొత్తం 24 స్థానాలకు సెప్టెంబర్ 18వ తేదీన ఓటింగ్ జరగనుంది. గందర్, బాల్, శ్రీనగర్, బుద్గాం, పూంచ్, రియాసీ, రాజౌరి జిల్లాల్లో గల 26 స్థానాలకు సెప్టెంబర్ 25న రెండో దశలో పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 1వ తేదీన చివరి దశలో బండీపోరా, కుప్వారా, బారాముల్లా, ఉధంపూర్, జమ్మూ, సాంబా, కథువా జిల్లాల్లో 40 సీట్లలో పోలింగ్ జరగనుంది. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అప్నీ పార్టీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ, సిపిఎం ఈ ఎన్నికల బరిలో నిల్చోనున్నాయి. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 74 జనరల్, 7 ఎస్సీ, 9 ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్డ్ స్థానాలు. మొత్తం 87,09,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 74 జనరల్, 7 ఎస్సీ, 9 ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్డ్ స్థానాలు. మొత్తం 87,09,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 44,46,000 మంది పురుషులు, 42,62,000 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈసారి 3.71 లక్షల మంది ఓటర్లు మొదటిసారిగా ఓటు వేయనున్నారు. ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో అంచనాలకు మించి సత్తా చాటింది. 5 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ, ఇండియా భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ చెరి 2 సీట్లలో విజయం సాధించాయి. 1 స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ భాగస్వామ్యంతో ఈ పట్టును నిలుపుకోవడానికి వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా శ్రీనగర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, ఇతర సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలందరూ సొంత కుటుంబ సభ్యుల్లాంటి వారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మొట్టమొదట జమ్మూ కాశ్మీర్కు రావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. దేశ చరిత్రలో స్వాతంత్ర అనంతరం అనేక కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలుగా ఆవిర్భవించాయని, జమ్మూ కాశ్మీర్ మాత్రం రాష్ట్ర హోదా నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సార్వభౌమాధికారంలో జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రాతినిధ్యం అత్యవసరమని పేర్కొన్నారు. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్కు మళ్ళీ రాష్ట్ర హోదా తీసుకొని రావాలి. అలాగే పాలనలో జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రాతినిధ్యం ముఖ్యమని తాము భావిస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. యావత్ దేశానికి ఈ సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాము ఉన్నామని రాహుల్ అన్నారు. దేశ సమగ్రతకు పాటుపడే వారికే ఓటు వేయాలని అక్కడి పౌరులు నిర్ణయించుకోవడం కొసమెరుపు. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.